ఏలూరు జిల్లా జీలింగమిల్లి మండల కేంద్రంలో ఉన్న వర్తక వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా ఏజెన్సీలో నివసిస్తున్న తమకు నోటీసుల పేరుతో బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 55 మంది దుకాణదారులకు ఓ గిరిజన నాయకుడు నోటీసులు పంపడం బాధాకరం అంటున్నారు. ఏజెన్సీలో 170 యాక్ట్కు ముందే ఏళ్ల తరబడి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటూ తమ కుల వృత్తులు వ్యాపారాలు చేసుకుంటున్నామని వాపోతున్నారు. ఏజెన్సీలో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేస్తున్నప్పుడు 1935 PF లాను ఎందుకు అమలు చేయడం లేదని గిరిజనేతరులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి ఈ నోటీసులు జారీ చేస్తూ తమ వద్ద డబ్బులు దండుకుంటున్న ఆ నాయకులను కఠినంగా శిక్షించాలంటూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు, స్థానిక పోలీసులకు వ్యాపార వర్తక సంఘాలు ఫిర్యాదు చేశారు. కలిసిమెలిసి ఉంటే అన్నదమ్ముల కన్నా సొంత కుటుంబంలో ఇక్కడ చూపిస్తున్నాం. కాకపోతే కొంతమంది దళారులు బయట నుంచి వచ్చి మాకు గత 10 సంవత్సరాల నుంచి మాకు నోటీసులు పంపించి భయభ్రాంతం చేసి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుందండి. దీనిని ప్రభుత్వం వారు మేము RSR 33 అంటే దాదాపు 122 సంవత్సరాలు మా తాత ముత్తాతలు ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయి మాకు భూములను రికార్డు ప్రకారం అంతకుముందు ఎప్పుడు వచ్చారని మాకు తెలియదు, ఎప్పటి నుంచి ఉంటున్నారనేది. మాకున్న రికార్డు ప్రకారం 122 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. కానీ ఒక భారతీయ పౌరుడిలాగే ఇక్కడ సంతోషంగా సుఖశాంతులుగా జీవించలేకపోతున్నాము. భయభ్రాంతులతో రోజు రోజుకి దినదినగండం నూరేళ్ళ ఆయుష్లా బ్రతకాల్సి వస్తుంది. మాకు ఇక్కడ వేరే సమస్యలు అంటూ ఏమీ లేవండి. ట్రైబుల్ కూడా మాతో చాలా స్నేహభావంగా ఉంటారు. మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయి. మేము అంతా కలిసిమెలిసి ఉంటాము, చక్కగా అందరం కలిసి పనిచేసుకుంటాము. కాకపోతే ఇక్కడ కొంతమంది బయట నుంచి వచ్చిన వ్యక్తులు చేసిన చిన్న మాకు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఇది ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మాకున్న సమస్యలని కొంచెం తీర్చి ఇక్కడ నాన్ ట్రైబ్ అనేది పర్సంటేజ్ ఇది జీలింగమిల్లి మొత్తంలో కూడా 1978లో 170 యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఇందిరాగాంధీ గారు. కాకపోతే అది 1970 కుదించి 170 యాక్ట్ అనేది పెట్టారండి. కానీ మేము ఇక్కడ ట్రైబల్స్ వచ్చేటప్పటికి ఆ రోజుల్లో 5% కూడా లేరు. 170 యాక్ట్కి విరుద్ధంగా పెట్టినా సరే అది మన సమస్య కాదు, అది నేషనల్ తీసుకున్న ఇష్యూ అనుకోండి. కాకపోతే దీన్ని పరిగణలోకి తీసుకొని మాకు ఇక్కడ పర్మనెంట్గా సొల్యూషన్ ఏదైనా చూసి మేము అందరం చాలా హ్యాపీగా ఉండేటట్టు, ఇక్కడ అందరూ నివసించేటట్టు, నాన్ ట్రైబ్ అందరూ కూడా మేము ఒక్కళ్ళమని కాదు, చక్కగా ఎవరికి వాళ్ళ కుల వృత్తులు చేసుకుంటూ జీవనం సాగించాలి. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా 100%కి 81% ట్రైబ్, 19% నాన్ ట్రైబ్ ఉన్నారు. ఇక్కడ నాన్ ట్రైబ్ చాలా మంది కూడా ఇల్లు కట్టుకోవడానికి కానీ నివాసం ఉండడానికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిన సందర్భాలు గత 10 సంవత్సరాల నుంచి మేము ITD ఆఫీస్కి ఈ నోటీసుల ద్వారా తిరగడం జరుగుతుంది. మాకు ఏదైనా తక్షణంగా ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ నాన్ ట్రైబ్ అందరూ బతకడం కోసం ఇల్లు కట్టుకోవడానికి అన్నింటికి అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.